ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల వ్యూహాలు, పర్యటనతో బిజీగా ఉన్న చంద్రబాబుకు విచారణ వాయిదా పట్టం బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా మార్చింది. దీంతో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2 వారాల కిందటే ఈ కేసులో జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ రోజు కోర్టుకు రాలేకపోయినట్లు మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా వివరించారు. అందుకే కేసును 3 వారాల పాటు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా తేదీ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది. అందులో భాగంగానే ఈ కేసును ఈరోజు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ రోజు విచారణలో భాగంగా చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోందని, వారు అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి అన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముకుల్ రోహత్కి వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ను ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. దానికి సమాధానంగా బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్ రోహత్కి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తున్నామని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 3 వారాల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.